రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కేజ్రీవాల్ ను ఈడీ 10 రోజులు కస్టడీకి కోరింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ పేర్కొంది. ఈ పాలసీ రూపకల్పనలోనూ ఆయన భాగస్వామ్యం ఉందని కోర్టుకు వెల్లడించింది. దీనితో పాటు 5 కీలక అభియోగాలు మోపింది. ఇక లిక్కర్ పాలసీ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ ను కీలక సూత్రధారిగా పేర్కొన్న ఈడీ ఈ స్కామ్ లో వచ్చిన నిధుల్ని గోవా ఎన్నికల ప్రచారం కోసం వినియోగించారని ఆరోపించింది. కొంతమందికి లబ్ధి చేకూర్చే విధంగా కేజ్రీవాల్ వ్యవహరించారు. వాళ్ల నుంచి పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఉన్న సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్ పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేశారని పేర్కొంది. మరోవైపు తన అరెస్ట్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. అంతకుముందు ఈ పిటిషన్పై కేజ్రీవాల్ అభ్యర్థన మీద అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్పై ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతుందని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. అయితే ఈ విచారణ ట్రయల్ కోర్టులో రిమాండ్ ప్రొసీడింగ్స్ లో క్లాష్ అవుతుందని ముఖ్యమంత్రి తరపు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. అందుకే పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని కోరారు. ట్రయల్ కోర్టు తీర్పుకు అనుగుణంగా మరో పిటిషన్తో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఈ పరిణామాల అనంతరం కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ను పలువురు ప్రతిపక్ష నాయకులు ఖండించారు. తన ఉద్యమంలో చేదోడు వాదోడుగా నిలిచిన కేజ్రీవాల్ పై సామాజిక కార్యకర్త గాంధేయవాది అన్నా హజారే కూడా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ విధానాన్ని రూపొందించి ఉండాల్సింది కాదని అన్నారు ఆయన. ఒకప్పుడు మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి నేడు మద్యం పాలసీని రూపొందించడం చాలా బాధాకరం అన్నారు. మద్యానికి దూరంగా ఉండాలని తాను కేజ్రీవాల్ కు చాలాసార్లు చెప్పానని, అయితే ఎక్కువ డబ్బు కోసమే ఈ పాలసీని రూపొందించాడని అన్నా హజారే చెప్పారు. ఈ అరెస్ట్ కేజ్రీవాల్ స్వయం కృతాపరాధమే, ఇప్పుడు చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే అని అన్నా హజారే అన్నారు. అన్నా హజారే 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నేతృత్వం వహించగా దాని నుంచి ఆప్ ఆవిర్భవించింది. ఆ సమయంలో పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటూ అన్నా కేజ్రీవాల్ కు ఆశీస్సులు ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆయన పలు అంశాలపై పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టుపై ఈ విధంగా వ్యాఖ్యానించారు. హజారే గతంలోనూ ఈ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ విధానంపై తన బాధను వ్యక్తం చేస్తూ 2022లో అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ రాశారు. अरविंद केजरीवाल जैसे आदमी जो मेरे साथ काम करता था और शराब के बारे में हम लोग आवाज उठाया था, आज वो शराब नीति बना रहा है, जिससे मुझे दुख हुआ। लेकिन करेगा क्या, सत्ता के सामने कुछ नहीं कर सकता। आखिर उसको जो अरेस्ट किया गया, अटक हुआ, वो उनकी कृति से हुआ। हम ये बातें नहीं करते तो अटक होने का कोई संभव नहीं था। तो जो अटक हुआ है, अभी कानून के तौर पर जो होगा वो होगा, वो सरकार देखेगी, वो सोचेगी कि अरविंद केजरीवाल जैसे आदमी जो मेरे साथ काम करता था और शराब के बारे में हम लोग आवाज उठाया था, आज वो शराब नीति बना रहा है, जिससे मुझे दुख हुआ। लेकिन करेगा क्या, सत्ता के सामने कुछ नहीं कर सकता। आखिर उसको जो अरेस्ट किया गया, अटक हुआ, वो उनकी कृति से हुआ। हम ये बातें नहीं करते तो अटक होने का कोई संभव नहीं था। तो जो अटक हुआ है, अभी कानून